ఎంతో ఆనందపడుతున్నాం. ఒక క్రికెటర్ గా, ఒక కోచ్ గానే కాకుండా ఒక క్రీడాభిమానిగా, ఒక భారతీయుడిగా గర్వపడుతున్నటువంటి రోజు ఈ రోజు. ఎంతో ఆనందంగా ఉంది. ముచ్చటగా 3వ కప్పు సూర్యకుమార్ యాదవ్ చేతుల నుంచి రావడం, అది మన రోహిత్ శర్మ చెప్పినట్టు హిస్టరీ డిఫీట్ అన్నట్టు ఎంతో చక్కగా మనం ఈ 3వ కప్పును తీసుకున్నాం. ఏ మాత్రం టెన్షన్ లేకుండా ఫైనల్ అనే టెన్షనే కనపడకుండా ఫస్ట్ 4వ ఓవర్కే డిసైడ్ చేస్తారు మనం భారీ స్కోర్ కొడతాము అని. అంత చక్కగా డిసైడ్ అయిపోయింది. ఫస్ట్ 10 ఓవర్లకే డిసైడ్ అయిపోయింది మ్యాచ్. కప్పు భారతదే అని అదే విధంగా సాగింది మ్యాచ్ ఆద్యంతం. అదే విధంగా సాగింది. ఏ మాత్రం ఫైట్ ఇవ్వలేదు న్యూజిలాండ్. వాళ్ళు చేసిన ఒకటి తప్పేంటంటే టాస్ గెలిచి వాళ్ళు ఫీల్డింగ్ ఎంచుకోవడం వాళ్ళు చేసిన పెద్ద మిస్టేక్. ఎప్పుడైతే మనం 2003లో సౌరవ్ గంగూలీ చేసిన తప్పు ఈ రోజు ఇక్కడ మన శాంట్నర్ చేశాడు. అదే విధమైనటువంటి తప్పు. అదే విధంగా మ్యాచ్ రిజల్ట్ కూడా అప్పుడు ఆ వరల్డ్ కప్ ఏ విధంగా మారిందో ఇక్కడ ఈ T20 వరల్డ్ కప్ కూడా అదే విధంగా మారింది. కాకపోతే మన బ్యాటింగ్ బౌలింగ్ అద్భుతంగా ఉన్న ఫీల్డింగ్ మరోసారి నిరాశ. మరి ఘోరంగా నిరాశపరిచారు. ఎందుకు వీళ్ళు ఇంత టెన్షన్ పడుతున్నారు? మ్యాచ్ అంత ఫ్రీగా ఉన్నా, ఇంత గెలుస్తామనే ఒక కాన్ఫిడెన్స్ 100% ఉన్నా కానీ ఫీల్డింగ్ లో టెన్షన్ ఎందుకు వచ్చింది వీళ్ళకి? వీళ్ళు ఒత్తిడిని ఏ విధంగా వీళ్ళు బయటపడాలో తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా టీం మేనేజ్మెంట్ ఒక మంచి మానసిక నిపుణుని ఒకరిని ఏర్పాటు చేయాలి. ఖచ్చితంగా ఏర్పాటు చేస్తేనే వీళ్ళ టెన్షన్ నుంచి బయటపడతారు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ దాంట్లో ఫిలిప్స్ ఒక క్యాచ్ అతను ట్రై చేసిన విధానం నా భూతో నా భవిష్యత్తు. ఇంతవరకు ఏ క్రికెటర్ కూడా ఆ విధంగా ట్రై చేయలేదు. ఆ ఫిలిప్స్కి మేము దండం పెడుతున్నాం. ద నెంబర్ 1 ఫీల్డర్ అని చెప్పొచ్చు ఓల్డో ఫిలిప్స్. బౌండరీ లైన్ పైన అతను చేసినటువంటి డైవ్ దాన్ని చూసైనా మన ఫీల్డర్ సిగ్గు తెచ్చుకోవాలి. ఏ విధంగా కమిట్మెంట్ ఉండాలి ఒక ఫీల్డర్కి బాల్ పైన అని ఫిలిప్స్ నే చూడాలి. అతని ద్వారా నేర్చుకోవాలని కూడా చెప్తున్నాం. బూమ్రా ద నెంబర్ 1 బౌలర్. బూమ్రా అస్త్రాలు బ్రహ్మాస్త్రాలే టార్గెట్ ఏకపాటితో కొట్టినట్టు తను వేస్తున్నటువంటి బౌలింగ్ ప్రతి ఒక్క పిల్లవాడు చూసి నేర్చుకోవాలి. బూమ్రా యొక్క లైన్ అండ్ లెంత్, అతని డెడికేషన్, అతని కమిట్మెంట్, అతని విజన్, ఏ విధంగా టార్గెట్ చేయాలో బాల్ ని ఎక్కడ వేయాలనే విజన్ ఏదైతే ఉందో అది బూమ్రా ప్రపంచంలో ప్రతి క్రికెటర్ కి ఒక గురువులాగా కనబడతాడు. ఆ విధంగా చేయాలి, ఆ విధంగానే ఉండాలా. ఎప్పుడైనా సరే పొరపాటున 10 మ్యాచ్లు ఒక మ్యాచ్ తప్పితే మిగతా 9 మ్యాచ్లు వన్ సైడ్ తిప్పేస్తాడు బుమ్రా. అలాంటి డెడికేషన్ ఉన్నటువంటి బుమ్రా మనకు ఉండడం నెక్స్ట్ జరగబోయే 2027 వన్డే వరల్డ్ కప్ ఖచ్చితంగా భారత్ గెలిచి తీరాలి అని అంటే ఈ ఫీల్డింగ్ మెరుగుపరుచుకుంటేనే మనం కొట్టగలుగుతాం. కాబట్టి ఒకసారి మన ఎవరైతే కోచ్ ఉన్నాడో గంభీర్ గారు, మీరు మిగతా బౌలింగ్ బ్యాటింగ్ మన బ్రహ్మాండంగా ఉంది కానీ ఫీల్డింగ్ లో తేలిపోతున్నాం. కాబట్టి దాని మీద కూడా దృష్టి పెడితేనే 3 విభాగాల్లో టాప్ ఉంటేనే వరల్డ్ కప్ కొట్టగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా భారత్ మాతాకే